వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. జీవి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఆల్రెడీ ఐఐఎం బెంగుళూరుతో ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌తో పాటు గ్రాడ్యుయేషన్ చేసుకొని, దాని తర్వాత బిగ్ 4 లాంటి కంపెనీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్‌లో కూడా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లా ఉండి, దాని తర్వాత ఇప్పుడు సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌గా ఒక మంచి రిటర్న్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. మన ఇండియాలోనే చూసుకుంటే టాప్ 5 ఫండ్ మేనేజర్స్‌లో స్మాల్ కేస్‌లో వస్తారనమాట. సో, ఆయనతో ఇవాళ మనం డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడి కొన్ని సమాధానాలు తెలుసుకుందాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో, ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మ్యూచువల్ ఫండ్ విషయానికొస్తే అక్కడ చాలామంది కూడా ఈ మధ్య ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే వాళ్ళకు కరెక్ట్ ఒక గైడెన్స్ అనేది లేదనమాట. సో, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే ఎలా పెట్టమంటారు? ఎక్కడ పెట్టమంటారు? దాని గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు సెషన్‌లో నేను చెప్పినట్టుగా ఆహ్, ఫస్ట్ అసెట్ అలొకేషన్‌లో మనకి ఈక్విటీలో 25% మీరు పెడుతున్నారనుకోండి. ఓవరాల్‌గా 25, 30, 40 వాటెవర్ హ్మ్. మీ ఏజ్ బట్టి, మీ అనుభవం బట్టి ఉంటుందది. హ్మ్. బ్లైండ్‌గా పెట్టకూడదు. అందులో 2 ఈక్విటీ అనేది 2 టైప్స్ బ్రాడ్‌లీ. డైరెక్ట్ ఈక్విటీ అంటే స్టాక్స్ డైరెక్ట్‌గా కొని అమ్మటం. ఇండైరెక్ట్ ఈక్విటీ. హ్మ్. ఇండైరెక్ట్ ఈక్విటీ అంటే మ్యూచువల్ ఫండ్స్. యూనిట్స్ రూపంలో వస్తాయి మీకు. అవును. కానీ ఫండ్ మేనేజర్ కొనేది స్టాక్సే. అవును. సో, మీరు కొనలేరు కాబట్టి మీ తరఫున ఫండ్ మేనేజర్ కొంటున్నాడు. అందరిది పూల్ చేసి అమౌంట్స్ స్టాక్స్ కొని ఆ వాల్యుయేషన్ బట్టి ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ రూపంలో ఇస్తున్నారు. హ్మ్. అయితే అది సో, దీంట్లో మ్యూచువల్ ఫండ్స్‌లో హ ఎలా అలొకేట్ చేసుకోవాలి మనీని. సో, ఫస్ట్ మీరు ఎంతైతే ఈక్విటీ అనే అసెట్ క్లాస్‌లో పెడదాం అనుకున్నారో 25, 30, 40 వాటెవర్ ఇట్ ఈస్ అందులో కొంత హ్మ్. కొంత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలి కంపల్సరీ. హ్మ్. నా సజెషన్ అది. ఇట్స్ ఓకే. నాట్ ఎ రికమెండేషన్. ఎందుకంటే ఏది కూడా నేను చెప్పేది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్‌గా తీసుకోవద్దు. ఇది జస్ట్ ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సెషన్ అవును. అంతవరకే. బికాజ్ వి ఆర్ ఆల్ బౌండ్ బై సెబీ గైడ్‌లైన్స్ అండ్ ఆల్. నథింగ్ ఈస్ ఎ రికమెండేషన్. సో, మీ దగ్గర 25% అంటే అది 25 లాక్స్ అనుకోండి. హైపోథెటికల్లీ 1 క్రోర్. సో, ఇందులో కొంత మ్యూచువల్ ఫండ్స్‌కి అలొకేట్ చేయాలి. హ్మ్. కొంత డైరెక్ట్ ఈక్విటీలో కూడా అనుభవం సంపాదించుకోవాలి. హ్మ్. అది స్టార్టింగ్. ఎందుకంటే డైరెక్ట్ ఈక్విటీలో అసలు ప్రపంచంలో వెల్త్ ఎవరైతే అంటే దిగ్గజాలు హ్మ్. మల్టీ మిలియన్ సంపాదించి బిలియనీర్స్ వదిలేయండి. మల్టీ మిలియన్ సంపాదించినా కూడా చాలా మటుకు డైరెక్ట్ ఈక్విటీలోనే సంపాదించారు. హ్మ్. మ్యూచువల్ ఫండ్‌లో అంతంత మీకు అంటే అపారమైన సంపద షార్ట్ టర్మ్‌లో రాదు. హ్మ్. షార్ట్ టర్మ్‌లో ఏది రాదు. బట్ ఈవెన్ 20 ఇయర్స్‌లో కూడా పెద్ద పెద్ద ఆహ్, ఆహ్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇది వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళే డైరెక్ట్ ఈక్విటీలో పెట్టుకుంటారు. అవును. సో, అది ఎక్స్‌పర్‌టీస్ వచ్చాక. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే పెట్టమని కాదు. ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది. కానీ రిస్క్ రివార్డ్‌లో ఆ మల్టీ బ్యాగర్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ ఈక్విటీ స్టాక్ లెవెల్‌లో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో అంత ఉండవు. అవును. ఇండెక్స్ లెవెల్‌లో ఉంటాయి. సో, అది నేను తర్వాత మాట్లాడతాను డైరెక్ట్ ఈక్విటీది. ఈ మ్యూచువల్ ఫండ్‌ని ఎలా అలొకేట్ చేయాలి? హ్మ్. సో, నా ఒపీనియన్‌లో బ్రాడ్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో 3 కేటగరీస్ ఉన్నాయి. బ్రాడ్ లెవెల్‌లో. హ్మ్. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. హ్మ్. స్మాల్ అంటే ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద డివైడ్ చేశారు. హ్మ్. క్లాసెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 క్రోర్స్ అండ్ బిలో ఉంటే స్మాల్ క్యాప్ అని, మధ్యలో మిడ్ క్యాప్, టాప్ 50 ఇండియాలో ఉన్నవి లార్జ్ క్యాప్ అని. హ్మ్. సో, దీనికి లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 అనేది ఇండెక్స్. హ్మ్. మిడ్ క్యాప్‌కి చాలా ఉంటాయి. బట్ మీరు మిడ్ క్యాప్ 100 చూసుకోవచ్చు. అట్లా ఒక ఇండెక్స్ ఉంటుంది దానికి. అలాగే స్మాల్ క్యాప్ బీఎస్ఈ స్మాల్ క్యాప్ 500 ఉంది. ఇండెక్స్ ఇవన్నీ ఇండెక్స్ లెవెల్. వాటిల్లో స్టాక్స్ ఉంటాయి. అయితే మూడిట్లోనూ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు డైరెక్ట్ ఈక్విటీలో కొంత అలొకేట్ చేసుకోవాలి. 20%, 80% మ్యూచువల్ ఫండ్ అనుకోండి. మీరు టోటల్‌గా ఉన్న దాంట్లో 25% ఈక్విటీ అనే అసెట్ క్లాస్‌లో, ఆ 20%లో 80% మ్యూచువల్ ఫండ్, 20% డైరెక్ట్ ఈక్విటీ అనుకుందాం. అదొక మోడల్ అది. ఎన్నో మోడల్స్ డెవలప్ చేసుకోవచ్చు. హ్మ్. అది ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌ని బట్టి ఉంటుంది. అయితే ఆ 80% గురించి చెప్తాను నేను. అది ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, అవకాశాలున్నాయి. సో, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి, మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్‌లో మీకు ఇండెక్స్‌లో రిటర్న్స్ ఎంతున్నాయో దాదాపుగా అంతే వస్తాయి. అవును. మీకు
అంటే మీరు నేను చెప్పేది ఏంటంటే యాక్టివ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఇండెక్స్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ లో. సో మీరు లార్జ్ క్యాప్ వచ్చేటప్పటికి నా ఒపీనియన్లో యాక్టివ్ ఫండ్ అంటే యాక్టివ్ ఫండ్ తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎలాగో 2.5% ఇస్తారు మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి, ఇది లార్జ్ క్యాప్లో. వాళ్ళ ఫీజు పోగా వాళ్ళు అందులో 60-70% ఫండ్ మేనేజర్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేరు. అది చాలా కష్టం ఇండెక్స్ బీట్ చేయటం, మేధావులకే కష్టం. ఎందుకంటే టైమింగ్ ఉంటుంది అందులో. టైం చేయడం రాకపోతే ఇండెక్స్ ఆల్ఫా రాదు. అన్లెస్ యూ టైమ్ ఇట్ యూ కాంట్ జనరేట్ ఎక్సెస్ రిటర్న్స్ ఓవర్ ఇండెక్స్ రిటర్న్. అదొక రీజన్. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఎక్సెస్ రిటర్న్ జనరేట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 20,000 crores 10,000 crores కలెక్ట్ చేసి లార్జ్ క్యాప్లో పెడితే లార్జ్ క్యాప్ బేస్ ఎక్కువ ఉంటుంది, అంత స్టాక్ మళ్ళీ అమ్మలేరు. వాళ్ళకి తెలుసు ఇప్పుడు రేపు టర్న్ అవుతుంది అనుకుందాం హైపోథెటికల్లీ, కానీ తెలిసినా కూడా బై అండ్ హోల్డ్ అప్రోచ్లో వెళ్తారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్ బాటంలో కొనలేరు కాబట్టి ఎప్పుడు కంపేర్ చేసినా ఇండెక్స్ రిటర్న్ కంటే వాళ్ళ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి 2.5% వాళ్ళ మేధావులు వాళ్ళందరూ. సో లార్జ్ క్యాప్లో ఇండెక్స్ ఫండ్, ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్ కొనుక్కోండి, అది ఒక ఆప్షన్. లార్జ్ క్యాప్లో సెలెక్టివ్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, అది వేరు. లైక్ బజాజ్ ఫైనాన్స్ అవి విపరీతంగా మనీ ఇచ్చాయి, కానీ ఇండెక్స్ నిఫ్టీ 50 అంత మనీ ఇవ్వలేదు. సో స్టాక్ లెవెల్లో అది అప్రోచ్ వేరు. మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీ 50 ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్, అది మీ అంతటి మీరు కొనుక్కుంటే డైరెక్ట్ మోడ్లో కొనుక్కోవచ్చు. అది కూడా అవసరం లేదంటే డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళచ్చు. ఎక్స్పెన్స్ ఎక్కువ ఉండదు, అది 0.5% 0.7% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో అది వర్త్ ఇట్. అది ఏదో ఇచ్చేయచ్చు అది డిస్ట్రిబ్యూటర్. కానీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు మన కంట్రీలో మ్యూచువల్ ఫండ్ డెవలప్ అవటంలో. సో వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్. అది మీరు ప్యాసివ్ ఫండ్ కొనుక్కోండి చాలు, అది యాక్టివ్లీ మేనేజ్ అక్కర్లేదు. ప్యాసివ్ ఫండ్ అది ఒక సో ఒక 5 ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఒకటి ప్యాసివ్ ఫండ్, లార్జ్ క్యాప్ ప్యాసివ్ ఫండ్, నిఫ్టీ 50 ప్యాసివ్ ఫండ్. మీకు హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి, నిపాన్ వాళ్ళు ఉన్నాయి, నిఫ్టీ 50 నిఫ్టీ బీస్ అంటారు వాటిని. సో అలా పెట్టేసుకుంటే అది రన్ అవుతూ ఉంటాయి, రిస్క్ ఉండదు. మార్కెట్ పడితే అది పడుతుంది, మార్కెట్ పెరిగితే అది పెరుగుతుంది, మీకు టైమింగ్ అవసరం ఉండదు. బికాజ్ కాంపోజిట్ ఆఫ్ 50 స్టాక్స్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్కి వచ్చేటప్పటికి కంపల్సరీలీ మీరు యాక్టివ్ ఫండ్స్లోనే ఉండాలి. ఎందుకంటే అందులో ఆల్ఫా అవన్నీ గ్రోత్ ఫేజ్లో ఉంటాయి కాబట్టి ఆల్ఫా ఉంటుంది. సో అది ఒక మిడ్ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటే. అప్పుడు మీకు కామన్ స్టాక్స్ ఉండవు దేంట్లోనూ. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 అయిపోయాయి. ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి అంటే దానికి లిమిట్ లేదు, అనవసరంగా డూప్లికేట్ అయిపోతాయి. సో మీరు ఫోర్త్ది ఏమి నా ఒపీనియన్లో ఏది కన్సిడర్ చేయాలి అంటే, ముఖ్యంగా జాబ్స్లో ఉండి అంటే యంగ్స్టర్స్ ఉంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కేటగిరీ. ఆ ట్యాక్స్ బ్రేక్స్ వస్తాయి. జనరలీ ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఎందుకో తెలియదు కానీ వాళ్ళు నార్మల్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ యంగ్స్టర్స్ జాబ్లో కార్పొరేట్స్లో ట్యాక్స్ రిబేట్స్ ఆ స్కీమ్లో ఉన్న వాళ్ళకి, కొంతమంది హై అండ్ బ్రాకెట్లో ఉంటారు, వాళ్ళు డిడక్షన్స్ ఉండవు వాళ్ళకి. ఇప్పుడు ప్లాన్ స్కీమ్ ఏ స్కీమ్ బి అని వచ్చాయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళవి. సో అదొకటి పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళంతా అంటే 40sలో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఒకటి కంపల్సరీ చూసుకోవాలి. అంటే నా వ్యూ అది, అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్, మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్ చూసుకోవాలి అది. ఎందుకంటే నేను ఫస్ట్ సెషన్లో చెప్పినట్టుగా అసెట్ డైవర్సిఫికేషన్ అనేది మీ అంతటా మీరు చేసుకోవచ్చు. ఒకటి, ఈ మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్లో ఫండ్ మేనేజర్సే చేస్తారు. సో మల్టీ అసెట్ అంటే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్. సో వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లాగా బ్యాలెన్స్ అడ్వాంటేజ్లో ఓన్లీ డెట్ అండ్ ఈక్విటీ షిఫ్ట్ అవుతారు. మల్టీ అసెట్లో డెట్, ఈక్విటీ, గోల్డ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా వస్తుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కూడా ఆ మల్టీ అసెట్, బికాజ్ అది వేరే అసెట్ క్లాస్ కాబట్టి మల్టీ అసెట్లో అది వస్తుంది. అందులో రిస్క్ తగ్గిపోతుంది. అంటే డైవర్సిఫై అక్రాస్ మల్టీ అసెట్. ఇప్పుడు గోల్డ్ ఎక్కడైనా 20% 1 డేలో మనం పడటం చూడం. సో అది రిస్క్ తక్కువ ఉంటుంది, వొలటాలిటీ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ రావు. సో రిస్క్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో 4th ఫండ్ మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్, 5th ఈఎల్ఎస్ఎస్ ఫండ్. ఇక్కడ వరకు చూసుకుంటే ఇది ఒక బేస్ మినిమం కవర్ అయిపోతుంది.
మిగతా వేరియంట్స్ లో ఏమున్నాయంటే ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సెపరేట్ మ్యూచువల్ ఫండ్ గా పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఎస్ఐపితో స్టార్ట్ చేయాలి. అంటే అవేర్నెస్ లేని వాళ్ళు ఎస్ఐపితో స్టార్ట్ చేస్తూ వెళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి 20,000 పర్ మంత్ ఎస్ఐపి పెట్టుకుని 10 years లో 1 crore అయిన ఫండ్స్ ఉన్నాయి. 27% క్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. మార్కెట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఈ 10 years 27 ఎప్పుడు ఉండదు, మళ్ళీ 20కి పడవచ్చు, మార్కెట్ క్రాష్ రావచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీరు అంత ఆ ఎస్ఐపిలో కూడా మార్కెట్ చాలా బాగుండి ఎకనామిక్ బూమ్ ఉంటే మీకు బ్యాంక్ వడ్డీతో కలుపుకుంటే 3 times 4 times వచ్చేస్తాం. ఎక్సెప్షనల్ రిటర్న్ క్వాంట్ ఫండ్స్ ఉన్నాయి కొన్ని. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, నేను నేమ్ చేస్తే రికమెండ్ చేసాం అనుకుంటారు. బట్ బాగా ఇచ్చారు, వెరీ వెల్. అంటే మేధావులందరూ సిస్టంలోకి దిగుతున్నారు ఇప్పుడు. సో ఇండియా ఈజ్ అన్ ఆల్ఫా మార్కెట్. సో మేనేజర్స్ అందరూ కూడా మార్కెట్ ఇండెక్స్ 15 ఇచ్చింది, కానీ ఇండెక్స్ రిటర్న్స్ యావరేజ్ 10 years చూసుకున్నా 14, 15, 13 అలాగే ఉంది లార్జ్ క్యాప్, కానీ వీళ్ళు 22 ఇస్తున్నారు. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చూసుకున్నా అంతే. సో దెర్ ఆర్ గైస్ హు ఆర్ డూయింగ్ వెల్. సో ఎస్ఐపిలో కొంచెం రీజనబుల్ అమౌంట్స్ పెట్టుకుని పడ్డా అంటే ఆల్ సీజన్స్లో వాన వచ్చినా ఎండ వచ్చినా ఏ సీజన్లో అయినా అది ఆపకుండా 15 years పెట్టుకుంటూ వెళ్తే ఈ వెల్త్ క్రియేషన్కి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంతకు ముందు లాస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 70 years 75 years అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలు ఒక ఎత్తు, నెక్స్ట్ 20 yearsలో వచ్చేవి వేరే, డిఫరెంట్, దీనికంటే ఎక్కువ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వారెన్ బఫెట్ అంత వెల్త్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, నేను అంత వెల్త్ క్రియేట్ అవ్వడానికి కారణం నా అదృష్టం, అమెరికాలో ఆ టైంకి నేను ఉన్నాను. 7%, 8% గ్రోత్ వాళ్ళకి వచ్చింది 70s లో. అప్పుడు ఆ టైంలో ఈ బిల్డ్ దట్ వెల్త్, వీఆర్ ఇన్ దట్ ఫేజ్. ఈ అవకాశం ఏదో వెదర్ ఇన్ఫర్మేషన్లో కాకుండా ఇది రియల్. కానీ చాలా జాగ్రత్తగా రిస్క్ సొంతంగా చేసుకున్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర డబ్బులు పోవు. వాళ్ళు ఫండ్ మేనేజర్స్ వాళ్ళంతా వెరీ హైలీ స్కిల్డ్ గైస్, 20 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి. సో అక్కడ మా డబ్బులు పోవు. సొంతంగా చేసుకుని మార్కెట్ని బెట్ కట్టి రేపు పడుతుందని అనవసరమైన ప్రెడిక్షన్స్లోకి వెళ్ళి, లేకపోతే ఆ స్టాక్ మంచిదే అది బాగుందని అందులో పెట్టి ఒక 20 years వరకు ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టర్స్ రీటైల్లో వాళ్ళ దగ్గర డబ్బులు పోతున్నాయి. సో నా ఆబ్జెక్టివ్ కూడా డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికంటే కూడా, అలా చెప్పడానికి వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో, డబ్బులు ఎలా పోగొట్టుకోకూడదు అది ఇంపార్టెంట్. డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. ఎస్ఐపిస్ పెట్టుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళాలి. ఎక్స్పర్టీస్ వచ్చే వరకు డైరెక్ట్ ఈక్విటీలో చేయకూడదు. డైరెక్ట్ ఈక్విటీకి అడ్వైజర్స్, ఇప్పుడు మేమంతా స్మాల్ కేస్ మేనేజర్, ఎక్కడైనా ఫీజు పే చేయాల్సిందే. మ్యూచువల్ ఫండ్లో మీరు 2.5% పే చేస్తున్నారు. డైరెక్ట్ ఈక్విటీ అడ్వైజర్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ, రీసెర్చ్ అనలిస్ట్ కానీ, ఇంకెవరైనా కూడా డైరెక్ట్ ఈక్విటీ కూడా కొంతకాలం అడ్వైస్ తీసుకొని చేస్తే మీకు ఏదో డబ్బులు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు చేయగలుగుతారు, కొంతమంది చేయగలుగుతారు. మార్కెట్ బాగుంటే అందరూ చేస్తారు, బ్లైండ్ ఆడి కూడా డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో. కానీ పడ్డప్పుడే తెలుస్తుంది, ఆ లోతు తెలిసి పోయే వాళ్ళకి పోతూ ఉంటాయి. టిప్స్ వినకూడదు. సో అనుభవం లేని వాళ్ళు డైరెక్ట్ ఈక్విటీలో తొందరగా అంటే డైరెక్ట్గా చేయకూడదు. డైరెక్ట్ ఈక్విటీ త్రూ అడ్వైజర్ చేయాలి. అలా చేసుకుంటే మీకు ఈ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్ చేస్తున్నాను. సో మీకు మ్యూచువల్ ఫండ్స్లో 5-6 ట్రాక్స్లో పెట్టుకుంటే యూ మేడ్ ఎ గుడ్ స్టార్ట్, అనుభవం వస్తుంది. దెన్ యూ కెన్ షిఫ్ట్ టు డైరెక్ట్ ఈక్విటీ. ఐ విల్ టాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగానే డబ్బులు పోగొట్టుకోవద్దు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నిజంగానే, ఎందుకంటే మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అంటారు. సో ఇలాంటి ఇంకా సెషన్స్ కోసం, ఇంకా టాపిక్స్ పైన మనం డిస్కస్ చేయాలి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ దాకా తీసుకురావాలి అంటే మన హిట్ టీవీ మనని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.